వెల్కమ్ టు సిఓ డెస్క్. ఇవాల్టి మన సిఓ డెస్క్ టాపిక్ బీజేపీ కూల్చే వ్యూహం చీల్చే వేగం. టీఎంసీ ఎన్సీపీ కాంగ్రెస్లో కలుస్తాయా? 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ఒక లెక్క, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇంకో లెక్క. బీజేపీ దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అసలు బీజేపీ ఎందుకు వేగం పెంచింది? ఉన్నట్టుండి లోక్సభ రాజ్యసభలో ఎందుకు బలాన్ని పెంచుకోవాలనుకుంటుంది? డిలిమిటేషన్ బిల్లును గట్టెక్కించుకునేందుకే ఈ వ్యూహమా? అసలు విషయానికి వద్దాం. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మొన్న తృణమూల్ కాంగ్రెస్, నిన్న ఉద్ధవ్ థాక్రే శివసేన, నేడు సమాజ్వాదీ పార్టీ వరుసగా ఒక్కో పార్టీకి చెక్ పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు మోదీ, అమిత్ షా. తృణమూల్లో దాదాపు 20 మంది ఎంపీలు వేరుకుంపటి పెట్టుకున్నారు. ఎన్సీపీ పేరుతో తమను గుర్తించాలని లోక్సభ స్పీకర్కు లేఖ కూడా రాశారు. ఎన్డీఏ ఎంపీలతో పాటే తమకు సీట్లు కేటాయించాలని కోరారు. 3 రాజ్యసభ ఎంపీలది అదే దారి. ఈ ఎపిసోడ్ ముగిసిందో లేదో మహారాష్ట్రలో మరో ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. అక్కడ శివసేనలో చీలిక మొదలైంది. ఇప్పటికే శివసేన 2 పార్టీలుగా చీలిపోయింది. ఒకటి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని పార్టీ, మరోటి ఏక్నాథ్ షిండే లీడర్షిప్లో మరో పార్టీ. కష్టం మీద కాలం నెట్టుకొస్తున్న థాక్రేకు ఆయన ఎంపీలే షాక్ ఇచ్చారు. లోక్సభలో ఆ పార్టీకి ఉన్న 9 మంది ఎంపీల్లో 6 షిండే శివసేనలోకి దూకడానికి సిద్ధమయ్యారు. తాము షిండే శివసేనలో విలీనం కావాలని డిసైడ్ అయ్యామని, లోక్సభలో తమకు వేరుగా సీట్లు కేటాయించాలని లోక్సభ స్పీకర్ కార్యాలయానికే లేఖ పంపుతున్నట్లు తెలుస్తుంది. ఇది నిజంగా థాక్రే వర్గానికి కోలుకోలేని షాకే. మహారాష్ట్ర అయిపోగానే యూపీలో కూడా ఇలాంటి సీనే కనిపిస్తుంది. వచ్చే ఏడాదే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అటు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కూడా బలంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఎస్పీలోని చీలిక రాగం వినిపిస్తుంది. ఇప్పుడు లోక్సభలో అతిపెద్ద పార్టీ ఎస్పీ. బీజేపీ కాంగ్రెస్ తర్వాత అత్యధిక సీట్లు ఉంది ఈ పార్టీకి. మొత్తం 37 మంది ఎంపీల బలం ఉంది. అలాంటి పార్టీలో మెజార్టీ ఎంపీలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతుంది. ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారని, బీజేపీలో చేరేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారని జోరుగా చర్చ సాగుతుంది. ఇదే నిజమైతే యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్పీకి కోలుకోలోని దెబ్బ అని చెప్పొచ్చు. ప్రాంతీయ పార్టీల చీలికల వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా బీజేపీ ఎందుకు ఇలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది? ఇదే ఇప్పుడు ఎవ్వరికీ అంతుబట్టని విషయం. వాస్తవానికి బీజేపీ ఎజెండా వేరు. డీలిమిటేషన్ బిల్లును ఎంట్రీ పరిస్థితుల్లో పార్లమెంట్లో పాస్ చేయించుకోవాలనేది ఆ పార్టీ స్ట్రాటజీ. కానీ అందుకు విపక్షాలు అడ్డు తగులుతున్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఆ బిల్లును పాస్ చేయించుకోలేమని మోదీ, అమిత్ షా అనుకుంటున్నారంట. డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే నియోజకవర్గాలను పెంచి జమిలీ ఎన్నికలకు వెళ్ళాలనేది బీజేపీ భావిస్తుంది. అప్పుడు మోదీ హవా లోక్సభతో పాటు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుంది అనేది ఆ పార్టీ వ్యూహం. అందుకోసమే ఈ హడావుడంతా. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలేదు. ఈ పరిణామాలన్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకునేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. బీజేపీ దూకుడుతో భయపడుతున్న ప్రాంతీయ పార్టీలు తమకు దగ్గరవుతాయనే ఆశ ఆ పార్టీలో కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ లెక్కలు గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అవేంటో ఒకసారి చూద్దాం. గతంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలే చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ ఓటు బ్యాంకులు దెబ్బతీసి ఎదిగాయి. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి చీలి ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించిన పార్టీలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టాలంటే ప్రాంతీయ పార్టీలు బలహీనపడడం తమకు కలిసొచ్చే అంశమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందట. గతంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలహీనపడినప్పుడు కాంగ్రెస్ స్పష్టమైన లాభాన్ని పొందింది. ఇదే ఫార్ములాను ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తుంది. అక్కడితోనే ఆగడం లేదు కాంగ్రెస్. తన పాత మిత్రులను మళ్ళీ రారమ్మని పిలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పార్టీలు త్వరలోనే కాంగ్రెస్లో విలీనమవుతాయన్న ప్రచారం
ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ విషయాలపై ఆ పార్టీలు అధికారికంగా స్పందించలేదు, కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి విడిపోయిన పార్టీలన్నీ మళ్ళీ కాంగ్రెస్లో విలీనమైతే దేశంలో సరికొత్త రాజకీయానికి తెరలేపినట్టే. అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే పోరాటం మరింత ఉధృతంగా మారబోతుంది. దేశంలో చాలా రాష్ట్రాల్లో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్కు ఇంతకు మించిన దారి లేదు. ప్రాంతీయ పార్టీలకు కూడా ఇప్పుడు కనిపిస్తున్న ఏకైక ఆశాదీపం కాంగ్రెస్ ఒక్కటే. ఈ లెక్కలన్నీ పక్కాగా అమలైతే 2029లో మోదీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా పోరాటం సాగుతుంది. లేదంటే మోదీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్నట్టుగానే పొలిటికల్ కథా చిత్రం నడుస్తుంది. అప్పుడు రిజల్ట్ ఏంటో ఊహించుకోవచ్చు. ఇది ఇవాళ సీవర్డ్స్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి V5 న్యూస్.